ఓకే మీరు ఇటు రండి. లేట్ అవుతాయి కొన్నిసార్లు ఎందుకు హైదరాబాద్ ట్రైనింగ్ కదా నైట్ లేట్ పెట్టినారు. మంచి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వచ్చినాను. అది మా మిత్రుడు నారాయణ వాళ్ళ మిస్టర్ లక్ష్మి గారు కరాటే మాస్టర్, చాలా సీనియర్ కరాటే మాస్టర్. తెలంగాణలో షీ టీమ్స్ కి కోచ్, అలాగే చాలా మందికి కరాటే నేర్పిస్తారు. అట్లా నాకు నారాయణ గారు పరిచయం అయ్యారు. సో ఆ మంచి ఫ్రెండ్స్ మేము. సో నారాయణ గారు ఈ ఫీల్డ్ లో 25 years గా బాగా కష్టపడి ఈ రోజు ఏంటంటే ఈ లెవెల్ కి ఆయన వచ్చారు. సో నిజంగా ఎట్లా చెప్పాలంటే అండి, అందరికీ తెలుసు రియల్ ఎస్టేట్ అనేది అప్ అండ్ డౌన్ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు బాగుంది అని చెప్పడానికి లేదు, బాగలేదని చెప్పడానికి లేదు, మధ్యలో ఉంది. అయితే ఇన్వెస్ట్మెంట్ కి ఇది రైట్ టైం. చాలా మందికి ఏంటంటే ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ల్యాండ్స్ తీసుకోవడం కరెక్ట్ టైం. ఫ్యూచర్ లో ఎందుకంటే డెఫినెట్లీ పెరుగుతాయి. సో అందరికీ ఇది ఒక మంచి ఆఫర్ ఇది. ముఖ్యంగా నారాయణకి తర్వాత ఆయన మిత్రులందరికీ, ఆయనకి ఎవరైతే సపోర్ట్ చేశారు, ఎవరిగా నుంచి బాగుంటే జయరాం గారు వచ్చారు, పాటు నాగభూషి గారు, చాలా పెద్దవాళ్ళు కూడా అందరూ ఈరోజు ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా వచ్చి నారాయణకి సపోర్ట్ ఇవ్వడం అంటే ఆయనలో ఉన్న ఒక మంచితనం, ఆయన మీద ఒక మంచి అభిప్రాయంతో వాళ్ళందరూ వచ్చున్నారు. సో వాళ్ళకి కూడా ధన్యవాదాలు. సో ఇదేంటంటే ఇప్పుడు లైఫ్ లో ఎన్నో బిజినెస్ స్టార్ట్ చేస్తుంటాం. అప్ అండ్ డౌన్, మా సినిమా ఫీల్డ్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది, వీక్లీ బ్లాక్ ఉంటుంది, కానీ మేము ఫీల్డ్ లో కంటిన్యూ అవుతూనే ఉంటాం. దాన్ని బట్టి మేము ఎలా మూవ్ అవుతుంటాం. అదే మాదిరిగా ఈ బిజినెస్ కూడా ఏంటంటే ఎప్పుడు అలా ఉంటుందని కాదు, అప్ అండ్ డౌన్ ఉంటుంది, మళ్ళీ పికప్ అవుతుంది. రీజన్స్ చాలా ఉంటాయి. సో బట్ ఈ టైంలో చాలా డైరింగ్ గా, చాలా డాషింగ్ గా నారాయణ ఈ స్టెప్ తీసుకొని ఒకసారి అడుగు పెడితే మళ్ళీ వెనక్కి వేసేది లేదని చెప్పి చేయడానికి నిజంగా హ్యాట్స్. అంటే అందరూ మిత్రులు అందరూ ఆయనకి సపోర్ట్ ఇవ్వడం, నాకు నా ఫీల్డ్ లో నేను ఒకటే ఏమి సాధించలేదు. నా అభిమానులు అందరూ నాతో పాటు ఉండి, నా నిర్మాత, దర్శకులు వీళ్ళందరూ సపోర్ట్ ఇచ్చేయడంతో ఈరోజు ఒక ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో 47 సంవత్సరాలు ఉన్నాను. 8 సినిమాలు, 11 భాషలు చేశారంటే అది కేవలం సపోర్టే. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, సపోర్టు. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఆయనకు ఉన్నాయి. అదే మాదిరిగా అభిమానులు కూడా ఆయనకు ఉన్నారు. ఈ మిత్రులందరూ ఇలాగే ఆయనకి సపోర్ట్ చేస్తూ ఇది మంచి మంచి ప్రాజెక్ట్ అవ్వాలి, మంచి ఎక్స్పాన్షన్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఆయన అన్ని ఎక్స్పాన్షన్ చేస్తూ ఒక మంచి రియల్ ఎస్టేట్ లో ఒక మంచి పేరు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు నేను వచ్చి ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. సో రాజకీయం గురించి ఏదో అడిగారంటే, సో రాజకీయం ప్రస్తుతం ఎలక్షన్ ఏం లేదు, ఎలక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు చూద్దాం. వేరే రాష్ట్రాల్లో వేరే ఎలక్షన్స్ ఇప్పుడు 26లో ఉన్నాయి, వాటికి పిలుస్తున్నారు. దాని గురించి ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకుంటారు. తమిళనాడులో ఇప్పుడు ఎలక్షన్ ఉంది, తమిళనాడు ఎలక్షన్స్ కి పిలుస్తున్నారు. రండి సార్, మీకు టికెట్ కావాలంటే మీకు టికెట్ ఇస్తాం అంటున్నారు. నేను ఉండేది వేరే ఊరు అండి, ఇది జరిగేది వేరే ఊరు, నేను తర్వాత నేను చేస్తాను. నేను పుట్టింది పెరిగింది తమిళనాడు కాబట్టి వాళ్ళు ఎందుకో ఇప్పుడు ఆఫర్ ఇచ్చారు. సో నేను చెప్తానండి అని చెప్పి చెప్తున్నాను. సో అది వేరే విషయం. ఇక్కడైతే పాలిటిక్స్ ఆల్రెడీ నెక్స్ట్ ఇంకా ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడే మనం ప్రెసెంట్ రన్నింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నాయో మనం అందరూ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మన అందరూ బాగుపడాలి, అందరూ మంచిగా ఉండాలంటే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, కొంచెం టైం పడవచ్చు, కొన్ని ఇమీడియట్ గా అవ్వచ్చు. డెవలప్మెంట్ చూసినప్పుడు రోడ్ డెవలప్మెంట్స్ అని ప్రమాణంగా జరుగుతున్నాయి. ఒక్కొక్క డెవలప్మెంట్ బాగానే జరుగుతున్నాయి, కొన్ని సెక్టర్స్ లో కొంచెం లేట్ అవుతుంది. సో అందరూ కలిసి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇచ్చి అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. ఇక్కడ వచ్చేసి అది లేదు ఇది లేదు చెప్పి అందరినీ సాటిస్ఫై చేయాలంటే చాలా కష్టం అవుతుంది, టైం పడుతుంది. వాళ్ళకి అందుబాటులో ఏది ఉందో అది వాళ్ళు చేస్తున్నారు, అది కొంచెం సహకరించాలి. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ బాగుండాలని నా